Drop it. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి. అండ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ వచ్చేసి ఎందుకు అప్డేట్గా ఉండాలి. ఎందుకు అప్డేట్గా ఉండాలి అంటే ప్రతి బిజినెస్లో కూడా ఎప్పుడైతే మనం అప్డేట్ లేదంటే అవుట్డేట్ అయిపోతాం. సపోజ్ న్యూది ఏదైనా వచ్చిందంటే పాతది మొత్తం ఎవ్వరూ అడగరు. సో అలా ఉండకూడదు అంటే మనం అప్డేట్లో ఉండాలి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఫస్ట్ మూవర్, ఫాస్ట్ మూవర్. సో ఫస్ట్ స్టార్ట్ చేసామా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్, మనం ఎంత ఫాస్ట్గా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనం చేసే దాంట్లో ఒక ఫాస్ట్గా మార్కెటింగ్ చేసుకుంటేనే కాదు, అండ్ అలాగే దాంట్లో కొత్తదనం కూడా మనం చూపించాలి. సో ఒక వస్తువు మనం రెడీ చేస్తున్నాము అంటే దాంట్లో మన క్రియేటివిటీ ఏముంది, సో అది చూసుకొని అండ్ ఇంకా మనకి మనం ఒక రౌండ్ గీసుకుంటాం, అందులోనే మనం ఆలోచిస్తాం. సో మనకు తెలియని ప్రపంచం చాలా ఉంటుంది. ట్రెడిషనల్ ఈ క్లాతింగ్ ఏదైతే ఉంటుందో చాలా పెద్ద మార్కెట్ అండి. ఇది ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేనంత పెద్ద మార్కెట్ ఇది. అసలు ఈ క్లాతింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది, ఈ గార్మెంట్స్ కానీ, ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ చాలా పెద్ద మార్కెట్ అనమాట. ప్రపంచంలోనే అతి పెద్ద బిజినెస్ అంటే ఇదే, ఫుడ్ తర్వాత. ఏంటంటే దీనికి ఎప్పటికప్పుడు అప్డేట్ మనం ఆలోచించకపోతే కంపల్సరీగా అవుట్డేటెడ్ అయిపోతాం అనమాట. అంటే లైక్ ఎక్స్పైర్, కొత్తది వచ్చిందంటే దీన్ని ఎవ్వరు అడగరు. సో అలా మన బిజినెస్లో ఏముంది, ఇప్పుడు మీరు వర్క్స్ చేస్తున్నారు, వర్క్ అవ్వనివ్వండి, మీరు చేసే క్లాతింగ్ యూస్ చేసేది అవ్వనివ్వండి, ఎలా అయినా కూడా మనం చేసే బిజినెస్లో ప్రతి దాంట్లో అప్డేట్ ఉంటుంది. సో అది మన బిజినెస్లో ఏముంది ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించి ప్రతిదీ కొత్తది నేర్చుకొని మనం చేయడానికి ట్రై చేయాలండి. అలా చేయలేదు, మనది ఇది బాగుంది, నాకు టైం లేదు, ఫుల్గా ఉంది, చేస్తున్నాము అని మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకన్నా కొత్తది ఎవరైనా కనుక్కున్నారు అనుకుంటే మనది కంప్లీట్గా డౌన్ వన్ టైంలో అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఎప్పటికెప్పుడు కొత్తగా ఆలోచించినప్పుడే మనం సక్సెస్లో ఉంటాం. ఇది ఒక్కటి మర్చిపోకుండా ఒక 50% మనకు బై పార్ట్లో అది ఉండిపోవాలన్నమాట. అప్డేట్, కొత్తది ఏం చేస్తున్నా నేను, మనమున్నది ప్రపంచం కాదు, ప్రపంచంలో కూడా కొంచెం తొంగి చూసి కొత్తవి ఏమున్నాయి, ఏం చేయాలనేది కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఈ నాలెడ్జ్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి, ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అవ్వనివ్వండి, ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వర్డ్. సో దానికి తగ్గట్టుగానే మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. అలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకూడదంటే మనం ఇప్పటి నుంచి అప్డేట్లో ఉన్నామంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయకుండా ఉంటాము. ఇది అయితే నేను చూస్తున్నాను అనమాట లైవ్. ఎప్పటికప్పుడు నేను అప్డేట్లో ఉన్నా కాబట్టి సక్సెస్లో ఉన్నాను. అప్డేట్ లేము అంటే మాత్రం కంపల్సరీగా క్లోజ్ అవుతాం. సో ఇదొకటి దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వడానికి, మనం చేస్తున్న ప్రొఫెషన్లో మనకు అప్డేట్ ఏముంది, ఏంటి, ఎలా తెలుసుకోవాలి, ఎలా చేయాలి, కొంచెం దాని మీద ఫోకస్ పెట్టి అది డెవలప్ చేసుకుంటూ, అది డెవలప్ అయితే ఆటోమేటిక్గా బిజినెస్ కూడా అవుతుంది. అది మీరు ఫోకస్ చేయాలంటే ఇది ఎప్పుడైనా ఆగిపోయే ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో కొంచెం అప్డేట్ మీద ఫోకస్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.